వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు కామె మల్లేష్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు. మల్లేష్ గారు చెప్పండి, ఇప్పుడు బీసీలకు సంబంధించి సేమ్ గెజిట్ విడుదల చేస్తాం, 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అన్నారు. సో మరి ప్రజా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట మీద నిలబడ్డదని చెప్పేసి అనుకోవచ్చు. ఒక బీసీ బిడ్డకి ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరు మీద ప్రజాపాలన అనడానికే వాళ్ళు సిగ్గుపడాలి. 20 నెలలు అయిందండి సర్పంచ్లు అయిపోయి, టైం అయిపోయి ఎన్నికలు పెట్టలే. 1981 నుంచి అంజయ్య గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు పంచాయతీ సమితిలకు పంచాయతీలకు ఎన్నికలు జరిగినాయి. ఆనాడు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది, టీడీపీ ప్రభుత్వం పోయింది, బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది. 19, 20, 40 ఏండ్ల సంది కూడా ఎన్నడుగుంటా ఇంత దరిద్రం ఆవరించలేదు. మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు ఈ గ్రామ పరిపాలన సుభిక్షంగా ఉండాలని పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టంగా చేసి సర్పంచ్ని పంచాయతీ సమితిలు, మండలాలు ఇవి పెడితే 20 నెలలు సర్పంచులు లేరు. దాదాపు సంవత్సరం దగ్గర ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు అవి లేవు. సీఎం గారు స్వయాన చూస్తున్న శాఖ మున్సిపల్ అవి లేవు, ఎన్నికలు లేవు. సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు 3 గవర్నమెంట్లలో మంత్రి. ఆయన పాపం మరి ఆయన కూడా క్రమశిక్షణ కలిగిన పెద్ద మనిషి అనుకున్నాం, కానీ ఆయన అది కూడా బుద్ధి గడ్డి తిన్నట్టుంది. ఆయన కోఆపరేటివ్ వ్యవస్థల సింగిల్ విండో చైర్మన్లను, బీఆర్ఎస్ పార్టీ సింగిల్ విండో చైర్మన్లను తొలగించి కాంగ్రెస్ వాళ్ళని నామినేటెడ్ చేస్తుండే. నీకు ఎందుకండి ఆ దొంగ బుద్ధి? ఎన్నికలు పెట్టు, ప్రజలు మీ పక్కన, రైతులు మీ పక్కన ఉంటే మీరు గెలుస్తారు, లేకపోతే మేము గెలుస్తాం. లేకపోతే గతంలో ఉన్నట్టుగా పర్సన్ ఇన్ఛార్జ్ నెయ్యి, లేకపోతే ఉన్న చైర్మన్లను కంటిన్యూ చేయి. సరే, ఎవడన్నా చైర్మన్ తప్పు చేస్తే, అవినీతి ఆరోపణలు ఉంటే తీసేసి వైస్ చైర్మన్కి ఛార్జ్. అన్నిటికీ విరుద్ధంగా ఆడేదో కాంగ్రెస్ పార్టీలో కలవంగానే పునీతుడైపోతాడు అన్నట్టుగా ఓ పక్కన మీ శాస్త్రాలు ఎట్లున్నాయంటే అవినీతి పరులను లంచగొంటి తనాన్ని ఇంకా పెంచినట్టున్నాయి. అంటే ఆడు ఎన్ని పాపాలు చేసినా అధికార పార్టీలకు పోతే అన్ని మాఫ్. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పరిపాలన, ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్, ఆయన్ని మున్సిపల్ ఎన్నికలు పెట్టు, అది శాత కాదు. ప్రజాపాలన ఎక్కడండి? నేను 119 మందికి పదవులు ఉండగానే అయిపోతాయా? 12,000 మంది సర్పంచులు, 7-8 మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, మండల పరిషత్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, అన్నిటినీ ఏడ్చిపెట్టి ఇప్పుడు మనిషికి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కలిసి 9 ఉంటాయి. ఒక నోరు కిందిది విసర్జించడానికి 2 పని చేయంగానే కాదు, కండ్లు పని చేయాలి, చెవులు పని చేయాలి. అన్ని పని చేసినప్పుడే మనిషి జీవితం సజావుగా సాగుతుంది. కాదు మల్లేష్ గారు, ఇప్పుడు వారేమంటున్నారు, నేను బీసీలకు మాట ఇచ్చిన 42% అయిన తర్వాతనే నేను ఎన్నికలకు వెళ్తా, దానిపైన గవర్నర్ సపోర్ట్ చేయట్లేదు, అక్కడ రాష్ట్రపతి సపోర్ట్ చేయట్లేదు. సో అయినా కూడా నేను గెజిట్ విడుదల చేస్తున్నా కదా, ఆ విషయంలో మీరు ఒక బీసీ బిడ్డగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయొచ్చు కదా. నేను ఒకటి చెప్తా, వెనకడికో తల్లిదండ్రి ఉండేనట, ఆడపిల్లలకి ఇంత గంజిపోయే జాలక రోజు తొలేకాదశ అని ఉపవాసం పేరు మీద పిల్లల ముడ్లెండ పెట్టేదట. ఈయన పని కూడా గట్లనే ఉంది. నువ్వేందండి 42%, 51.5% బీసీలు సర్పంచులు, 50.5% ఎంపీటీసీలు బీసీలు. నువ్వు 42% చట్టబద్ధత చెయ్యి కాదన్న దాని కొరకు ఎన్నికలు పెట్టకపోకుండా ఆగమనేది ఎక్కడ న్యాయం? పెడితే మళ్ళీ ఆపేది మీరే కదా. మేమెందుకు ఆపుతాం? నువ్వు అవి అన్ని మాటలు కాదు, నేను చెప్పినా కదా, ఉపవాసం ఒక పొద్దు చెప్పి ఏకాదశి పేరు చెప్పి పిల్లలకు కడుపులు ఎండబెట్టినట్టుంది నీ పరిస్థితి. నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు మాట ఇచ్చినావు, నీ మాటను నిలబెట్టుకోవాలి. నువ్వు ఆ జోలి ఇయ్యాల మాట్లాడుతున్నావు. 20 నెలల సంది ఏం పని చేసింది? ఎన్నికలు అయిపోగానే మళ్ళీ ఎన్నికలు పెట్టవచ్చు కదా. నువ్వు బీసీల మీద ప్రేమ ఉంటే నువ్వు కాందానికి చెప్పుడు కాదు, నీ క్యాబినెట్లో బీసీల పర్సెంటేజ్ 56%, 60% ఉంటుంది. నువ్వు ఆ తమాషా ప్రకారంగా మంత్రి పదవులు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, అదంతా ఎందుకండి? పట్నం చుట్టుముట్టు ఒక్క దాన కూడా ఒక బీసీ ఆఫీసర్ను
ఒక సిఐ లేడు, ఒక ఏసీపీ లేడు, ఒక ఎంఆర్ఓ లేడు, ఒక ఆర్డీఓ లేడు. అందరినీ నీ వర్గాలనే పెట్టుకున్నావు. నీ వర్గాలను అంటే నేను ఒక కులాన్ని విమర్శించుడు కాదు. అగ్రవర్ణాలంటే రెడ్లంటే రాష్ట్రంలో 40 లక్షల మంది ఉర్రు, ఎంతమంది ఉర్రు? 40 లక్షల మంది ఎవరి సొమ్మేం తింటలేరు. అందులో 400 మంది దొంగలు ఉండి దోసుకొని తింటారు. ఈ 400 మంది 40 లక్షల మందికి పెడతారా? కులాన్ని నేను అనను. ఎవంది గుర్తు ఎవందో బర్యాంది. కాంగ్రెస్ పార్టీని జిస్కా లాటి ఉస్కా భయం ఆ తీరుగా నడుస్తాం. ఓకే. అండ్ ఇప్పుడు ఎన్నికలకు వెళ్తే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటారా? ఖచ్చితంగా గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాలలో హైదరాబాద్తో పాటు తెలంగాణ ప్రాంతం అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది. మంచి శాంతి భద్రతలు, చీమ చిటుక్కు మనకుట శాంతి భద్రతలు కాపాడి, సంక్షేమం, అభివృద్ధి అన్ని వర్గాలకు కేసీఆర్ గారి నాయకత్వం పట్ల నమ్మకం ఉంది. అదేవిధంగా మాగంటి గోపీనాథ్ గారు కూడా నిరాడంబరుడు. ఆయన మంచి పరిపాలన చేసిండు. తప్పకుండా కేసీఆర్ గారి కారు గుర్తు మీద మాగంటి గోపీనాథ్ గారి సతీమణి వాళ్ళ కుటుంబ సభ్యులు తప్పకుండా ప్రజలలో సానుభూతి ఉంది, తప్పకుండా వేస్తారు. మరి మాకేస్తారా ఓటు? లేకపోతే హైడ్రా పేరు మీద గుడిచోన్ని, ఇంకెవరినో ఇల్లు కట్టుకున్నోన్ని, 60 గజాలోని, తిండి లేనోన్ని పూలగొట్టనీకే నీకేస్తారా ఓట్లు? తప్పకుండా జూబ్లీహిల్స్ ప్రజలు కర్రగాల్చి వాత పెడతారు. అండ్ ఇంకోటి చూసుకున్నట్టయితే ఇప్పుడు అంటే ఈ హైడ్రా అని ఒక నినాదమా, ఇంకేమన్నా మీరు జూబ్లీహిల్స్, ఎందుకంటే వాళ్ళు దాదాపు 100 కోట్లు ఇప్పుడు ఖర్చు పెట్టి జూబ్లీహిల్స్ లో గ్రౌండ్ వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు చేసినటువంటి అభివృద్ధికి ఆకర్షితులై అక్కడ సైడ్ ఏమైనా ఓట్లేస్తారు? అంటే ఎలక్షన్ రాగానే అభివృద్ధి, ఎలక్షన్ రాగానే తాయిలాలు ఇస్తే ప్రజలు కూడా చాలా తెలివయ్యారు. తప్పకుండా తీసుకునేటివి తీసుకుంటారు. రేవంత్ రెడ్డి గారు ఇంట్లోకెళ్ళి ఇయ్యలేట్లు, ఇంకెవరి ఇంట్లోకెళ్ళో ఇస్తలేరు. ప్రజల సొమ్ము అట్లా ఎన్నికల ముందు పంచి పెడితే ప్రజలు కూడా చాలా విఘ్నులు. చాలా అండ్ ఇప్పుడు మల్లన్న కూడా బీసీల కొత్త పార్టీ పెట్టింది కదా, బీసీ నాయకుడికి ఏం చెప్తారు? సరే, నేనేం చెప్పాను, ఆయన పార్టీ ఆయన పెట్టుకుని ఎవరికైనా పెట్టుకునే రైట్ ఉంది, పెట్టుకుంటారు. ఓకే. అంటే బీసీలకు న్యాయం జరుగుతుంది, ఒక తాటిపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బీసీలకు మళ్ళా నన్ను ఇంకొక అన్ననో ఎవరో పెట్టాల్సిన పని కాదు. ఏం తక్కువ చేసిందండి భారత రాజ్యాంగం? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత ప్రధానమంత్రికి వెళ్ళి పారిశుద్ధ్య కార్మికురాలకు కూడా ఒకటే ఓటక్కిచ్చాడు. భారత ప్రధానమంత్రి గారు పోతుంటే నీ కెమెరా అక్కడ చూస్తుంటాను. భారత ప్రధానమంత్రి గారు ఓటు వేయడానికి పోతే పారిశుద్ధ్య కార్మికురాలు ముందుంటే ఈయన ముందుకు పోవడానికి లేదు. ప్రధానమంత్రి వెనక పోయే ఇవ్వాలి. అది రాజ్యాంగం. బీసీలకు, ఎస్సీలకు, బడుగు వర్గాలకు పరిజ్ఞానం వస్తే ఏ పార్టీ కాదు, ఓటు విలువ వాళ్ళకు తెలిస్తే 542 మంది ఎంపీలు మేమే గెలుస్తాం, 119 మంది ఎమ్మెల్యేలు మేమే గెలుస్తాం. మాకు బుద్ధి లేక, మాకు అవేర్నెస్ లేక ఓట్లు అమ్ముకున్న రోజులు ఇదే దరిద్ర బతుకులు ఉంటాయి రాజకీయం.